హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యాంటరింగ్ స్టైల్ బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ బీట్రూట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీలోకి, రైస్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. నేను ఇక్కడ 1 kg బీట్రూట్ తీసుకొని క్లీన్గా పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలానే కొంచెం శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక 2 hours. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో బీట్రూట్, శనగపప్పు 2 వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను. వాటరు కొంచెమే వేయాలి. 1 glass ఆఫ్ వాటర్ మాత్రమే వేయాలి. ఎక్కువ వేస్తే వాటర్ అలానే మిగిలిపోతుంది. 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కోకోనట్ యాడ్ చేసుకుంటున్నాను, కొబ్బరి. అలానే కారంకి తగినంత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అలానే వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను, గార్లిక్. కొంచెం అల్లం యాడ్ చేస్తున్నాను, జింజర్. అంతా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 tablespoon ఆవాలు, 2 tablespoons ఆఫ్ మినప్పప్పు, 1 tablespoon జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలానే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలానే కారంకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బీట్రూట్, శనగపప్పు యాడ్ చేసుకోవాలి. చూడండి, బీట్రూట్ బాగా ఫ్రై అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ కుక్ అయిపోయిన బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఏమీ లేదు. 1 glass ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది 2 విజిల్స్కి. ఇందులో కొంచెం లైట్గా తెమ్మ ఉంది కదా, ఈ తెమ్మ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes మూత పెడితే కింద ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, కారం పొడి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాటర్ ఏమి తెమ్మ లేకుండా బాగా ఫ్రై అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ వేలో బీట్రూట్ ఫ్రై టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలానో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.